రేపు మహాశివరాత్రి కాబట్టి భక్తులు అమృత స్నానం చేయడానికి మహాకుంభమేళకి విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే కొత్త ప్రణాళికలు రచించాయి. వీరి కోసం 350 ప్రత్యేక రైళ్లను అయితే ఏర్పాటు చేశారు. అవసరమైతే కొన్ని బోగీలను కూడా మహాకుంభమేళకి దగ్గరలో ఉంచడానికైతే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 350 రైళ్లు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుండి వచ్చేవారికి, అలాగే ఈ 3 రాష్ట్రాల్లో మొత్తం ప్రత్యేక రైళ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ 3 రాష్ట్రాల కోసం. ఎందుకంటే అక్కడి నుంచే ఎక్కువగా వస్తారు మహాశివరాత్రికి. కాబట్టి మొన్న మౌని అమావాస్య రోజు జనవరి 29న ఆ రోజు కూడా దాదాపు 8 కోట్ల మంది వస్తే 350 రైళ్లు, 360 రైళ్లు ఎన్నో మొత్తం వాటి ద్వారా 20 లక్షల మంది ప్రయాణికులు అయితే భక్తులు అయితే గమ్యస్థానాలకు చేర్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా 350 ప్రత్యేక రైళ్లతో పాటు 1500 మంది రైల్వే సిబ్బంది, 3000 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు మహాకుంభమేళ దగ్గర. ఎటువంటి తొక్కిసలాట జరగడానికి లేదు. ప్రయాణికులు, భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడడానికి అయితే లేకుండా రైల్వే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మహాశివరాత్రి రోజు, పైగా చివరి రోజు జనవరి 13న మొదలైనటువంటి ఈ మహాకుంభమేళ ఇప్పుడు ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. కాబట్టి పైగా మహాశివరాత్రి 9 గ్రహాలు, నవగ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే పరిస్థితి, ఒకే వరుసలోకి వచ్చినటువంటి సమయం ఈ రేపు. కాబట్టి దీనికోసం ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. దీంతో పాటు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఆటోలు, బస్సులు వీటితో పాటు 350 రైళ్లను అయితే సిద్ధం చేసినట్టు రైల్వే శాఖ అయితే చెప్పడం జరిగింది.